జిల్లా దోర్నాల మండలంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా అటవీ ప్రాంతాల్లోనే సంచరించే చుక్కల దుప్పి అర్ధరాత్రి దోర్నాల పట్టణంలో ప్రత్యక్షమవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. రాత్రి వేళ వీధుల్లో తిరుగుతూ కనిపించిన ఈ దుప్పి కొంతసేపు హడావుడిని సృష్టించింది. ఆ దృశ్యాలను పలువురు స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. రోడ్లపై పరుగులు తీస్తూ ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్తూ కనిపించిన ఈ దుప్పి కొంతసేపు ప్రజల్లో ఆందోళన కలిగించింది. స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని అంచనా వేసి దుప్పిని సురక్షితంగా అడవిలోకి పంపించారు. దుప్పి అడవిలో నుంచి తప్పిపోయి వచ్చిందని అధికారులు గుర్తించారు. సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి పంపించామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫారెస్ట్ రేంజర్ హరి తెలిపారు. మానవ తప్పిదాల వలన అడవిలో నిప్పు పెట్టడం వంటివి చేయడం వలన గడ్డి లేక ఆహారం కోసమని పట్టణ సమీపంలో పంట పొలాల వద్దకు వచ్చి ఇలా జనవాసాల్లోకి వస్తున్నాయని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ఏదైతే మార్కాపురం జిల్లా దోర్నాలలో అరుదైనటువంటి ఘటన చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క చుక్కల దుప్పి అయితే మాత్రం ఈ యొక్క దోర్నాల పట్టణంలో సంచరించడం జరిగింది. ఈ యొక్క ఏదైతే ప్రధానమైనటువంటి సెంటర్లు ఉంటాయో అంటే దోర్నాలకు నటరాజ్ సెంటర్ అనేది నట్ట నడి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతము. ఆ యొక్క ప్రాంతానికి ఈ యొక్క చుక్కల దుప్పి రావడం అయితే మాత్రం ఒక్కసారిగా కలకలం రేపింది. అంటే ఆ యొక్క దుప్పి అక్కడికి ఎలా వచ్చింది ఏంటనేది తెలియదు కానీ అంటే ఆ యొక్క ప్రాంతంలో అయితే మాత్రం కాసేపు అంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక అర్ధ గంట నుంచి గంట వరకు కూడా ఆ యొక్క చుక్కల దుప్పి ఆ యొక్క ప్రాంతంలో సంచరించడం జరిగింది. అంటే ఆ రోడ్ల పైన తిరుగుతూ పరుగులు పెడుతూ అది ఆ యొక్క చుక్కల దుప్పి తిరగడం నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి చెందారు. అంటే ఈ యొక్క చుక్కల దుప్పి అనేది అంటే ఈ దోర్నాల ప్రాంతం కూడా అడవి సమీపంలో ఈ యొక్క దోర్నాల ఉంటుంది. అయితే అయినప్పటికీ కూడా ఇలాంటి జంతువులు అయితే కనిపించేది సాధారణమే, కానీ ఇక్కడ నటరాజు అంటే ఈ యొక్క పట్టణంలోకి రావడం అనేది మాత్రము చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క చుక్కల దుప్పి యొక్క ప్రాంతానికి వచ్చిందో ఈ యొక్క స్థానికులు వెంటనే ఆ యొక్క దుప్పిని చూసిన వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే స్పందించినటువంటి ఫారెస్ట్ సిబ్బంది అంటే డిఆర్ఓ బ్రహ్మనాయుడు, ఎఫ్ఎస్ఓ ప్రభుకుమార్, ఎఫ్బిఓలు సుధాకర్, అదేవిధంగా కృష్ణవేణి, వారి యొక్క రెస్క్యూ టీం అందరూ కూడా అక్కడికి చేరుకొని ఏవైతే ఆ యొక్క చుక్కల దుప్పి తిరుగుతుందో ఆ యొక్క ప్రాంతానికి చేరుకొని వారు టీములుగా ఏర్పడి ఆ చుక్కల దుప్పిని అయితే మాత్రం అడవి ప్రాంతానికి తీసుకెళ్లేందుకైతే తీవ్రంగా శ్రమించారు. దాదాపు గంట పాటు వారు ఈ యొక్క రెస్క్యూ చేసి ఆ యొక్క చుక్కల దుప్పిని అయితే మాత్రం సురక్షితంగా అడవి ప్రాంతానికి అయితే తరలించారు. అయితే ఈ యొక్క చుక్కల దుప్పి యొక్క రాత్రి వేళల్లో సంచరించిన నేపథ్యంలో దానిని ఒక్కసారిగా కుక్కలు కూడా తరుముకోవడం జరిగింది. అంటే కుక్కలు కూడా వెంటబడటంతో ఒక్కసారిగా అది జనావాసాల్లోకి రావడం జరిగింది. ఒకవైపు జనాలను చూసిన తర్వాత కూడా ఆ యొక్క చుక్కల దుప్పి ఒక్కసారిగా భయాందోళన చెంది ఒకవైపు అటు వాహనాలు కూడా తిరుగుతున్న నేపథ్యంలో అంటే ప్రధానంగా ఆ యొక్క ఉగాది ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ దోర్నాల మీదుగా రాత్రి వేళలో కూడా నిరంతరం కూడా వాహనాలు తిరుగుతూ ఉన్నాయి. అటువంటి సమయంలో ఈ యొక్క చుక్కల దుప్పి అనేది రావడం, అదేవిధంగా అటు ఒకవైపు కుక్కలు తరుగుకోవడం, అదేవిధంగా వాహనాలు తిరుగుతుండడం, ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం చాలా చాకచక్యంగా దానికి అంటే ఆ యొక్క చుక్కల దుప్పికి ఎలాంటి ప్రాణహాని జరగకుండా సురక్షితంగా అంటే ఎలాంటి గాయం కూడా తగలకుండా ఆ యొక్క చుక్కల దుప్పిని అయితే మాత్రం ప్రశాంత వాతావరణంలో సురక్షితంగా అడవికి అయితే తరలించారు కదా. ప్రశాంత్, అంటే గత కొంతకాలంగా అడవి జంతువులు అయితే జనవాసాల్లోకి రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఎందుకంటారు, ముఖ్యంగా ఈ సమ్మర్లోనే? దీని విషయంపై ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఏమంటే ఆ యొక్క అడవి ప్రాంతంలో చాలా మంది ఆకతాయిలు, కొందరు దుండగులు అడవి ప్రాంతంలో నిప్పు పెట్టడం వలన అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గడ్డి అదంతా కూడా తగలబడిపోవడం వల్ల కూడా ఈ యొక్క జంతువులకైతే ఆహారం దొరక కూడా ఇలాంటి జనావాసాలకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క దుప్పి కూడా అంటే ఈ యొక్క చుక్కల దుప్పి కూడా అదే విధంగా ఈ యొక్క పట్టణంలోకి వచ్చిందని కూడా చెప్తున్నారు. అంటే ఇటీవల చూసుకుంటే ఈ ప్రాంతంలో ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఆ అడవికి కూడా కొంతమంది నిప్పు పెట్టడం జరిగింది. ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి ఆహారం అంటే ఈ యొక్క గడ్డి ఇవన్నీ కూడా కాలిపోవడం వల్ల కూడా ఈ యొక్క జంతువులకి ఆహారం దొరకక ఈ పట్టణానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క పంట పొలాల వద్దకైతే ఈ యొక్క చుక్కల దుప్పులు, అదేవిధంగా జింకలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అక్కడ ఆహారం తీసుకొని మళ్ళీ అది యథావిధిగా అడవిలోకి వెళ్తుంటాయి. అయితే ఇక్కడ ఈ యొక్క దుప్పి మాత్రము ఈ యొక్క అక్కడి నుంచి తప్పిపోయి ఈ యొక్క పట్టణంలోకి రావడం జరిగింది. జనావాసాల్లోకి రావడం వల్ల కూడా ఒక్కసారిగా జనాలు కూడా భయభ్రాంతులకు అయితే గురయ్యారు. మరోవైపు ఇటీవల చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వీటి కోసం ఒక పథకాన్ని కూడా ప్రారంభించారు. హనుమాన్ అని చెప్పేసి ఒక ప్రాజెక్టు కూడా ఇటీవల ప్రారంభించారు. దాని ఉద్దేశం కూడా ఏంటంటే మనుషులకి ఈ యొక్క
జంతువులకు కూడా ఎలాంటి ఘర్షణ జరగకూడదు, జంతువులను కూడా సంరక్షించేందుకు సంబంధించి ఈ యొక్క హనుమాన్ అనేటువంటి ప్రాజెక్టు కూడా ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా కూడా ఇటువంటి రిస్క్ అనేది కూడా ఇవాళ ఈ యొక్క మార్కాపురం జిల్లా దోర్నాల్లో జరిగినట్లు కూడా ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు కదా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.